రేవంత్ సర్కారు 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ తెచ్చిన మొదటి ఏదైతే ఉందో ఉచిత బస్సు సౌకర్యం. మొదట్లో ప్రజలు సంతోషించిన ఆ నిర్ణయానికి అంటే తీసుకొచ్చిన ఏదైతే 6 నిర్ణయాల్లో 6 గ్యారెంటీలు మొదటి గ్యారెంటీగా తీసుకొచ్చినప్పుడు కొంచెం ప్రజల్లో సంతోషం వ్యక్తమైన తర్వాత ఇది ఎందుకు తీసుకొచ్చారా అనే ఫీలింగ్కి కూడా జనాలు వచ్చారు. అసలు దీని మీద కొంచెం వ్యతిరేక ధోరణే కనిపించిందని అనుకోవాలి. ఈ 6 గ్యారెంటీలను పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనుకోవాలా? మీరు ఈ మొదటి గ్యారెంటీగా అమలు చేసిన ఈ విధానం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి గ్యారెంటీలను చూసి ప్రజలు ఓటేయాలి. ఎవరైనా ఇస్తారు. వీటి కోసం మేము వేస్తలేం. దేనికోసం వేస్తున్నామంటే కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించి ఒక ప్రజాస్వామిక పాలన పునరుద్ధరిస్తారనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఓటేశారు. అది ప్రధాన కారణం. ఒక దొరల పాలన పోతుంది, ప్రజాస్వామిక పాలన వస్తుందనే ఆలోచనతో ఓటు వేశారు. అది మనం గ్రహించాలి. అందుకని ఈ స్కీమ్ల వల్ల ఓట్లు రాలే, అవి ఉన్నా లేకపోయినా ఓట్లు వస్తాయి. అది చాలామంది కూడా ఊళ్ళల్లో ఇప్పటికి కూడా చెప్తారు, అవి ఉన్నా చెప్పకపోయినా మేము ఓటేద్దు అని. ఎందుకు ఓటేసిండ్రంటే ఇది గ్యారంటీ చేసిండ్రు కాబట్టి. అందుకనే రేవంత్ గారు కూడా ఒక మాట అన్నారు, మా 7వ గ్యారంటీ ప్రజాస్వామిక పాలన. ఆ గ్యారంటీని చూసి ఓట్లేసారు. ఆ గ్యారంటీ చాలా ముఖ్యం అన్నిటికంటే. మిగతావన్నీ ఒక రోజుతో అమలు అవుతాయి అని చెప్పి ఎవరు అనుకోలేదు. ఎవరైనా చెప్తారు కానీ వెంటనే అమలు అవుతాయా, టైం పడుతుంది, అందులో పైసలు లేవు కాబట్టి కొంత సమయం పడుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా అనుకుంటున్నారు. కాబట్టి తమ పద్ధతుల్లో తాము చేసుకుంటూ పోతున్నారు కదా, ఆ మాత్రం అవకాశం ఇవ్వాలి కదా, 6 నెలలే కదా వచ్చి అనేది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మీరు అన్నట్టుగా బస్సు దాని పట్ల అసంతృప్తి లేదండి, మహిళల్లో లేదట్లా. మహిళల్లో ఏమనుకుంటున్నారంటే మాకు కొంత స్వేచ్ఛ దొరికింది అని. చిన్న వ్యాపారం చేసే కూరగాయలు పట్టణంకు పోయి కొనుక్కొచ్చి ఊళ్ళో అమ్ముకునేటువంటి మహిళలకి 100 రూపాయలు జేబులో పడ్డట్టే కదా సార్, నాకెందుకు తృప్తే ఉంది కదా అని. ఇళ్లల్లో పనిచేసే మహిళలు కొంచెం దూరం ప్రయాణం చేసి ఎక్కడైనా పనికి పోవాలి అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి. ఎవరినో ఒకరిని బతిలాడుకొని రావాల్సి వస్తుంది. ఇవాళ అవసరం లేదు కదా, ఎవరి మీద ఆధారపడలేరు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచినా నాకు ఫ్రీ బస్ దొరుకుతుంది, నేను పని చేసుకుంటా వాపసు వస్తా, నా పైసలు నాకు మిగులుతున్నాయి, నా వచ్చిన కూలీ నాకు మిగులుతుంది అనే తృప్తి ఉంది. ఇంకొకరి మీద ఆధారపడకుండా తల్లిగారింటికి పోయి వస్తున్నారు, గుడికో గోపురానికో పోవాలనుకున్న పోయి రాగలుగుతున్నారు. ఇది మామూలుగా స్వాభిమానం మామూలుగా పెంచలేదండి. ఈ స్వాభిమానం అనేది చాలా కీలకమైన విజయం. వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు ఈ విషయంలో. కాబట్టి కాకపోతే ఏంటంటే బస్సులు ఇంకా పెరిగితే బాగుంటుంది. అది చూసినాక మాకేమనిపించిందంటే, ఇప్పుడు నాకు చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఈ బస్సులు ఏమనేది ఇదివరకు ఎన్నడూ లేకుండే సార్, కొత్తగా మొదలైంది, మాకు బస్సు వేస్తే బాగుండు అని మా ఊరికి. కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ ప్రాధాన్యత పెరగటం, అది ఒక కీలకమైనటువంటి రవాణా వ్యవస్థగా అభివృద్ధి చెందటం మంచి పరిణామం అండి. మొత్తంగా సరళీకరణ వచ్చి ప్రతిదీ మార్కెట్ పరం చేయాలి, అన్నిటినీ ప్రైవేట్ పరం చేయాలనే కాలంలో ఒక ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఉంటుంది. అది దానివల్ల మనకు లాభం కలుగుతుంది, స్వాభిమానం పెరుగుతుంది, సాధికారత వస్తుంది అనేది ఇవాళ జనాలకు అర్థమైంది. ఇది నా దృష్టిలో చాలా పెద్ద పరిణామం. అందుకని సంతోషించదగినటువంటి అంశం ఇది. అందులో ఆడోళ్ళు అయ్యేసరికి చిన్న చూపు ఉంటుంది, వీళ్ళకేం పని లేదు, ఉచితంగా దొరుకుతాయంటే ఉల్లిపాయల కోసమైనా ఆమెడు దూరం పోతారు అనేది ఇలా జోకులు వేసుకుంటున్నారు. అట్లేం లేదండి, అట్లా దుర్వినియోగం ఏం లేదు. ప్రజల వద్దకే పాలన, ఇది వినడానికి చాలా బాగుందండి. అంటే నిజంగా కూడా ప్రజల వద్దకి పాలన రావాలనేది అందరూ కోరుకున్నది. సో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ ప్రజల వద్దకే పాలన అంటూ ప్రజల నుంచి కూడా లేఖలు స్వీకరించడం, అంటే ప్రజా సమస్యని దగ్గరుండి తెలుసుకోవడం, ఈ విధానం ఎలా అనిపిస్తుంది? అది అవసరమే. అసలు ప్రజాస్వామ్యానికి అర్థమే ప్రజలతో వద్ద పాలన ఉండాలి, ప్రజల వద్ద పాలనాధికారం ఉండాలి. ఇవాళ మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు అప్లికేషన్ పెట్టవచ్చు, మేము వింటాము, అది మా బాధ్యత అని చెప్పటం ఇలా మనకు కొత్తగా అనిపిస్తున్నది. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఉండే అసలు స్వభావం. ఆ స్వభావం ఇవాళ పునరుద్ధరించుకోవటం ఒక మంచి పరిణామమే నా దృష్టిలో. ఈ పరిణామం వల్ల ఏం జరుగుతున్నదంటే, కొంత ప్రజలు పోయి చెప్తున్నారు, అప్లికేషన్ ఇస్తున్నారు, చెప్తున్నారు, అవి అయ్యేటట్టు చూడాలి. చూడగలిగితే ఏమవుతుందంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన నిరంతరం ఒక అనుసంధానం ఏర్పడుతుంది, ఒక సజీవమైన సంబంధం కూడా ఏర్పడుతుంది.
అది చాలా కీలకం, అది జరగాలి, ఇంకింత బలపడాలి నా దృష్టిలో. మొత్తానికి ఇక్కడ పరిపాలన చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన మీకు కేసీఆర్ మీద ఉన్న నెగిటివిటీ పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారా, లేదంటే నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నచ్చా? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కేసీఆర్కి, అందుకే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా కేసీఆర్కి కంప్లీట్గా కేసీఆర్ ప్రభుత్వం ఈ 10 ఏళ్ల పాలన ఏదైతే ఉందో అది పోవాలి, ఏదైనా కొత్త ప్రభుత్వం రావాలనే ఆలోచనలో మీరున్నారు. కాబట్టి ఈ రెండింటికి బేరీస్ వేసుకుంటే మీరేం చెప్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్నేళ్ల ప్రజా జీవితం తర్వాత వ్యక్తుల మీద కోపం ఎందుకు ఉంటుందండి? అట్లా ఉంటే మేము పరిణామం చెందినట్టే లెక్క. ఇప్పుడు మాకే వ్యక్తుల మీద కోపం ఉండదు, ఏ వ్యక్తి మీదైనా కోపం ఎందుకు ఉండాలి? తప్పు జరిగితే తప్పు మీద కోపం ఉండాలి, పద్ధతుల మీద కోపం ఉండాలి, ప్రక్రియల మీద కోపం ఉండాలి. అంటే పని చేసే పద్ధతి మీద వ్యతిరేకం, లక్ష్యాల మీద వ్యతిరేకమే. కానీ మా కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకం అండి? ఏం లేదు. సంబంధాలు అంత తొందరగా ఆ సంబంధాలన్నింటినీ మేము తెగగోసుకునేటువంటి వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, వ్యక్తిగతమైన కోపం లేదు. ఆయన ఎన్నో మాటలు అన్నా కానీ నాకు ఎన్నడూ ఆయన మీద వ్యక్తిగతమైన కోపం లేదు. ఆయన పద్ధతులు తప్పు, ఆయన దృక్పథము తప్పు, ప్రజల పట్ల ఆయనకున్న ఆలోచన తప్పు, ప్రజలతో ఆయన వ్యవహరించిన తీరు తప్పు, అధికారాన్ని ఆయన ఉపయోగించుకున్న తీరు తప్పు. దాన్ని మేము వ్యతిరేకించడం ఇవాళ సరిగ్గా ఒక పాలన ప్రజాస్వామిక వాతావరణం అది ఎంత చిన్నదైనా చాలు, ఓ దీపమై తెలిగింది కదా అనేది మాకున్న తృప్తి. ఇది మామూలుగా రాలే కదా, ఎన్నో ఏళ్ళ పోరాటం తర్వాత ఈ గెలుపు వచ్చింది. ఎన్నో ప్రాణాలు పోతే, ఎంతోమంది తెగిస్తే, ఎంతోమంది కష్టపడితే వచ్చినటువంటి మార్పు. ఇంకా మాకు ఎంత బాధ్యత ఉంటుందండి? అది ఇన్నేళ్ళు కొట్లాడి గీడి దాకా వస్తే అది చిన్నదే కావచ్చు, దాన్ని కాపాడుకుందామని మాకు పట్టుదల బాగుంటుంది. అట్లా మీరు దాన్ని చూడవలసిందే తప్ప కానీ అందులో స్వార్థమో వ్యక్తిగతమైన కోణమో లేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మొన్న జరిగిన దాంట్లో రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ఇలాంటి మార్పులు చోటు చేసి కొంతమంది సమర్థించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అసలు దీని మీద మీ ఒపీనియన్? టీజీ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి ఏం కావు. టీఎస్ అన్న ఒరిజినల్గా ఉద్యమంలో అందరం వాడిన మాట టీజీని, దాన్ని ఇలా టీజీ అని పెడుతున్నారు, ఇది మంచిదే. రెండవది చాలా కీలకమైందంటే టీజీ అనేది మార్పు పెద్ద, దాని మీద అంత విమర్శ కూడా ఏం అవసరం లేదు. రెండోది చాలా కీలకమైందంటే తెలంగాణ రాష్ట్రీయ గీతం కావాలనే డిమాండ్ ముందు నుంచి ఊరూరికి పాడుకున్నారు కదా. ఎన్నో దిక్కుల ప్రతిరోజు ఆఫీస్కు బొంగనే, స్కూలుకు బొంగనే, కాలేజీకి బొంగనే ముందు ఈ పాట పాడుకున్నారు. కాబట్టి ఆ పాటకు ఒక గొప్పతనం ఉంది. అది మన రాష్ట్రీయ గీతం కావాలని అందరూ కూడా కోరుకున్నారు. ఆ మేరకు అది రాష్ట్రీయ గీతం అయింది, సంతోషపడ్డారు. ఇప్పుడు ఈ ఎంబ్లం మార్చే విషయంలో కొంత ప్రజలు ఏమంటున్నారంటే మా తోరణం పోతే ఎట్లా, మా చార్మినార్ పోతే ఎట్లా అనే బాధ ఉంది. కాబట్టి దాని విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అదృష్టం కొద్దీ ప్రభుత్వం ఏమన్నదంటే మేము ఇవాళ తొందర ఏం లేదు, మాకు అందరం కలిసి ఆలోచించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాకనే నిర్ణయం చేస్తామన్నారు. కానీ చర్చ జరగనియండి. చాలామందిలో ఏముందంటే మా అమరవీళ్ళ స్తూపం కూడా ఉంటే బాగుండు. అంటే తెలంగాణ అంటేనే పోరాటాల గుర్తుకొస్తాయి. ఇది దాశరథి గారు చెప్పిండ్రు, ఇంకిలాబ్ కా నారా అని అన్నారు తెలంగాణ. అట్లాంటిది తెలంగాణ అయితే ఆ తెలంగాణలో ఉన్న ఆ పోరాట చైతన్యం అనేది దాంట్లో వ్యక్తీకరించడం చాలా అవసరం. ఆ వ్యక్తీకరించే విధంగా ఏదన్నా ప్రయత్నం జరగాలి అని ఆ ఎంబ్లం తెచ్చిన రోజే అందరూ విమర్శలు చేశారు. మా పోరాటానికి గుర్తి తెలంగాణ అంటేనే కొట్లాట, తెలంగాణ అంటేనే మనం నిరంతరము జనజీవితంలో ఒక వ్యవసాయం అనేది దీనికి ఒక ప్రాతిపదిక, వృత్తులు దీనికి ఒక ప్రాతిపదిక. ఇవన్నీ కూడా మనకు దాంట్లో వ్యక్తీకరించాలి కదా. అట్లా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తే బాగుండేది. మన ఛత్తీస్గఢ్ది ఎంత బాగుంది, మనది కూడా అట్లా చేస్తే బాగుండేది. మన భౌగోళిక ప్రత్యేకతలతో పాటు జనజీవితానికి ఉండే ప్రత్యేకతలు కూడా ప్రతిబింబించాలి. అది జరగాలంటే కొంత మార్పులు చేర్పులు అవసరం. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ప్రజలందరి ఏకాభిప్రాయాన్ని సాధించడం, ఎట్లాగైతే ఈ జయ జయ హే తెలంగాణకు ఒక సమ్మతి దొరికిందో దీనికి కూడా ఆ రకంగా ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ప్రభుత్వం కూడా ఏకాభిప్రాయాన్ని సాధిస్తాం. అసెంబ్లీలో అందరినీ ఒప్పించినాకనే చేస్తామన్నారు కాబట్టి ఇంకా వివాదం ఏం లేదని నేను అనుకుంటున్నాను.